బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. 6 నెలల తర్వాత తెలంగాణ భవన్కు వచ్చిన కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. దాదాపు 400 మంది కీలక నేతలు ఈ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఈ మేరకు సమావేశంలో నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే రానున్న లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ సమాయత్తం చేసేలాగా వ్యూహరచన ఉండబోతోంది. ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు స్వామి. మురళి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశం సంబంధించి ఇప్పటికైతే పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా హాజరయ్యారు. దాదాపుగా వారం రోజుల ముందు నుంచే పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా 400 మంది కీలక నేతలు వారందరూ కూడా సమావేశానికి ఆహ్వానించారు. ఇందులో ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఒకవైపు మాజీ మంత్రులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ సమావేశానికి వచ్చారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా సమావేశానికి ఆహ్వానించారు. ప్రధానంగా కేసీఆర్ 2023 అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఆ తర్వాత లోక్సభ ఎలక్షన్స్ ముందు ఒకసారి తెలంగాణ భవన్ వేదికగా సమావేశం నిర్వహించారు. లోక్సభ ఎలక్షన్స్ ముందు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థులకు సంబంధించి పార్టీ క్యాడర్ను ఎలక్షన్స్ కోసం సమాయత్తం చేయడం కోసం అప్పుడు సమావేశానికి అందరినీ పిలిచారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపుగా 14 నెలలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల విషయంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తుంది. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు దీక్షల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ వస్తున్నారు. మరోవైపు ఇటు హరీష్ రావు, అదేవిధంగా కవిత కూడా ఆయా జిల్లాలో స్థానిక సమస్యల్ని అడ్రస్ చేస్తూ ఎప్పటికప్పుడు జిల్లాలో పర్యటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత హోదాలో కేసీఆర్ పార్టీ కార్యకర్తలని కలవాలి, నిత్యం అందుబాటులో ఉండాలనుకున్నప్పుడు కూడా ఆయన కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అవుతారు. అక్కడి నుంచే కీలక నేతలతో సమావేశం అవుతూ పార్టీకి సంబంధించిన నేతలకు రోజువారీ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు వారికి తెలియజేస్తూ పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత కొంత వ్యవధి వాళ్ళకి ఇవ్వాలి. ఇమీడియట్గా 10 ఏళ్లు అధికారంలో కొనసాగినటువంటి పార్టీగా ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడితే వీరికి అధికార దాహంతో కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కోణంలో అంటారని చెప్పేసి కేసీఆర్ కొంత కామ్గా ఉన్నారు. అయితే అసెంబ్లీ సమావేశం సందర్భంగా ఒకవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ మంత్రులు రెచ్చగొట్టినప్పటికీ కూడా ఇక్కడ కూడా కేసీఆర్ స్పందించట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ఒకవైపు సీఎం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం, అదేవిధంగా శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ను అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యలపై చర్చలో పాల్గొనాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నారు. మొత్తానికైతే ప్రజల్లో వస్తున్నటువంటి స్పందనను చూసి కేసీఆర్ మనకు ఈరోజు బయటకు వచ్చినట్టు కనబడుతుంది. రీసెంట్ మొన్న ఫిబ్రవరి 17 రోజు కేసీఆర్ బర్త్డే వేడుకల్ని తెలంగాణ వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఆయన సంబంధించిన తెలంగాణ ఉద్యమకారులంతా కూడా అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తెలంగాణ భవన్గా వేదికగా ఒక సమావేశాన్ని అయితే ముందుగానే కాల్ఫర్ చేశారు. ఈ సమావేశం ద్వారా ఈ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ యొక్క క్యాడర్ని ఏ విధంగా యాక్టివేట్ చేయాలి, పార్టీకి సంబంధించిన నిర్మాణం పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పటికే పార్టీకి సంబంధించి 60 లక్షల మందికి పైగా మెంబర్షిప్ ఉంది. ఈ మెంబర్షిప్ని కూడా ఇప్పుడు కొత్త మెంబర్షిప్ డ్రైవ్ చేపట్టి ఈ ఏప్రిల్ 27వ తేదీ నాటికి పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. సిల్వర్ జూబ్లీ ఏదైతే వేడుకలు ఉన్నాయో, రజతోత్సవాలకు సంబంధించిన వేడుకలకు సంబంధించి ఏ విధంగా నిర్వహించుకోవాలి, వాటికి సంబంధించిన కార్యాచరణ ఏ విధంగా ఉండాలి. ఒక పార్టీ పెట్టి ప్రస్థానంలో 14 ఏళ్ళు ఉద్యమ కాలంలో ఉద్యమం చేశారు. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగారు. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష హోదాకు తొలిసారిగా వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రానున్న రోజుల్లో ఎలాంటి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తే బాగుంటుందనేది కూడా ఇప్పుడు కేసీఆర్ పార్టీ నేతలు చర్చించే అవకాశం ఉంది. దానికి తోడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు,
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పరిపాలన విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వంలో లోటుపాట్లు ఏమిటి, వాటిని ఏ విధంగా మనం జనంలోకి తీసుకెళ్లాలనే విషయాలు కూడా వారికి చెప్పే అవకాశం కనబడుతుంది. మరోవైపు జాతీయ స్థాయిలో కేసీఆర్ ఊహించినట్టుగానే ఈసారి అధికారంలోకి వచ్చి ఉంటే కనుక మనం ఈసారి జాతీయ స్థాయి రాజకీయాల్లో కొంతమంది కీలక భూమిక పోషించేవారము. ఆ ప్లేస్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. మనం ఈ విషయాన్ని ముందుగానే మనం గుర్తించి పనిచేసినప్పుడు కూడా రాష్ట్రంలో అధికారం కోల్పోయిన కారణంగా మనం జాతీయ స్థాయి రాజకీయాలు ఆడించలేకపోయాము. మహారాష్ట్రతో సహా మరికొన్ని రాష్ట్రాలు మనం కలిసి వస్తుంటే 20-30 సీట్లలో మనం కీలకమై ఉంటే ఈరోజు కేంద్రంలో మనం కీలక భూమిక పోషించే వాళ్ళం అని చెప్పేసి కూడా కేసీఆర్ గతంలో చెప్పిన విషయాలు కూడా పార్టీకి ఆర్డర్ పదే నెమరు వేసుకుంటూ ఉన్నారు. కేసీఆర్ ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ కనుక కేసీఆర్ కనుక రాష్ట్రం అధికారంలో వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా మనం కీలక పాత్ర పోషించేవారు అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు పార్టీ క్యాడర్ సంబంధించి పార్టీ కేవలం కేసీఆర్ చరిష్మాతోటి కేసీఆర్కు ఉన్నటువంటి ఇమేజ్తోనే నడుస్తూ పోతుంది తప్ప పార్టీకి ఒక సంస్థాగతమైన నిర్మాణం బలంగా లేదు. ఆ బలంగా లేని కారణంగా పార్టీ ఇబ్బంది పడుతుంది అనేది కూడా కొంత చర్చ అయితే జనంలో ఉంది, పార్టీ క్యాడర్లో ఉంది. ఇప్పటికే చాలా మంది పదవులు ఆశిస్తున్నారు. పదే చాలా మంది యువ నాయకత్వం అంతా కూడా తెరపైకి వస్తుంది. ఈ పరిస్థితుల్లోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గ్రామ స్థాయి నుంచి కూడా కేంద్ర స్థాయి వరకు కూడా పూర్తి స్థాయిగా మెంబర్షిప్ను కంప్లీట్ చేసి గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసుకుంటూ రావాలి. కమిటీల్లో అందరికీ భాగస్వామ్యం కల్పించాలి. పార్టీ పెట్టుకున్న నియమాల వారిగా వారందరికీ కూడా ఎక్కడికక్కడ భాగస్వామ్యం కల్పిస్తే పార్టీ రానున్న రోజుల్లో మరింతగా ప్రజల్లో బతికి బట్టకట్టి మరిన్ని కాలాల పాటు పార్టీ మనుగడ సాధించగలిగే అవకాశం ఉంటుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పదే చెప్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే తమిళనాడు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ నేతల బృందం ఇప్పటికే బల్కసుమను ఆంజనేయ గౌడ్ నేతృత్వంలో వెళ్ళినటువంటి బృందం అంతా కూడా అక్కడ పరిశీలించి వచ్చారు. అక్కడ డిఎంకే నిర్మాణం ఏ విధంగా ఉంది, ఏఐడిఎంకే పార్టీ నిర్మాణం ఏ విధంగా ఉంది, దశాబ్దాల పాటు ఆ రెండు పార్టీలను ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు, దానికి గల కారణాలు ఏముందని కూడా కనుక్కొని వచ్చినప్పుడు కూడా ఆ రిపోర్ట్ ఇంతవరకు బయటపెట్టలేదు. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీని ఆ విధంగా నిర్మాణం చేయాలని కూడా కేసీఆర్ భావిస్తూ వస్తున్నారు. ఒకవైపు తెలంగాణలో ఇప్పటికే బీసీ సెన్సస్ ఇష్యూ కొంత ఇబ్బందికరంగా మారింది. గతంలో కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే విషయాన్ని కూడా కొంత చర్చనీయంగా మారింది. ఆ సర్వేకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఆ కులగణాలకు సంబంధించిన సర్వే కూడా ఎక్కడ పొందన కోరట్లేదు. మా కులాలను లెక్క తగ్గించారు అని చెప్పేసి బీసీలు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ఒకవైపు రాష్ట్రంలో రైతు భరోసా పూర్తిగా ఇవ్వట్లేదు, రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదు, ఒకవైపు లగ్చర్ల లాంటి ఇష్యూలో భూసేకరణకు సంబంధించి పెద్ద ఎత్తున గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు మరోవైపు అనేక ఆటో డ్రైవర్లు కావచ్చు, విద్యార్థులు గురుకుల విద్యాలయాలు పెద్ద ఎత్తున కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి, గురుకులాలు పూర్తిగా నిర్వీర్యం అవుతున్నాయి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇందుకు అనుగుణంగా ఆయా నేతలతో ఒక్కొక్క కమిటీలు వేయడం జరిగింది. ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో గురుకులాల కమిటీ, రైతు ఆత్మహత్యలపై సింగరెడ్డి నిరంజన నేతృత్వంలో కమిటీ, అదేవిధంగా ఆరోగ్య విషయాలకు సంబంధించి ఆసుపత్రుల విషయంలో మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్య ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది. ఇట్లా ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క విషయంపై అధ్యయనం చేస్తూ వస్తున్నాయి. బీసీలకు సంబంధించి ఇప్పటికే 2 సెల్స్ ఏర్పాటు చేశారు. బీసీసీలకు సంబంధించి మరోవైపు ఇటు ముషిరాబాద్ ఎమ్మెల్యేతోటి బీసీసీలకు సంబంధించిన విషయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తానికైతే పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి లోటుపాటు లేకుండా ఎలాంటి జాగ్రత్త పడాలి, వాటికి సంబంధించిన విషయంలో ఎవరెవరిని పదవులు అప్పగిస్తే రానున్న రోజుల్లో పార్టీకి మరింత ఉపయోగకరంగా ఉంటుందనేది కూడా గులాబీ పార్టీ ఆలోచనగా ఉంది. అందుకు అనుగుణంగానే పార్టీ అధినేత హోదాలో కేసీఆర్ ఇప్పటికే పార్టీ కార్యకాడర్ మొత్తం నిర్వీర్యం కాకుండా పార్టీ క్యాడర్లో నిస్సత్వ పోయి మళ్ళీ పార్టీ జోసత్వాలు పుంజుకొని జనంలోకి వెళ్ళి పనిచేసే విధంగా ఉండే విధంగానే ఒక దిశానిర్దేశం చేస్తారు. ప్రధానంగా చాలా మంది నిన్న కేసీఆర్ బర్త్డే సందర్భంగా కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి పెద్ద ఎత్తున యువ కార్యకర్తలు వెళ్లి తనను అభినందించిన విషయం అంతా కూడా గమనిస్తూ వస్తున్నారు. కొత్తగా రాజకీయాలకు రావాలన్న యువ రక్తం అంతా కూడా పార్టీలోకి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. వారందరికీ ఒకవైపు విభజన విభాగంలో కావచ్చు, విద్యార్థి విభాగంలో కావచ్చు, ఇటు మైనార్టీ విభాగం, వివిధ బీసీ వింగు, ఎస్సీ వింగు, ఎస్టీ వింగు, అనేక రకాల ట్రేడ్ యూనియన్స్, ఇవన్నీ పార్టీకి ఉన్నటువంటి అనుబంధ సంఘాలన్నింటి కూడా పూర్తిగా బలోపేతం చేస్తే అందరికీ పదవులు లభించి పార్టీ పరంగా పనిచేసే అవకాశం ఉంటుంది. గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, ప్రతి ఒక్క చోటు కూడా అందరికీ అవకాశం కల్పిస్తూ ఆయా చోట్ల పార్టీ కోసం పనిచేస్తూ నిరంతరం జనంలో ఉండి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు జనంలో ఎండగడుతూ వారు అనుకున్నటువంటి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు కూడా జనంలోకి పూర్తిగా తీసుకెళ్లి అమలు చేయలేకపోతున్నారు. ప్రభుత్వం ఆర్థికంగా ఉన్న ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితిని అడ్డుపెట్టుకొని మీకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఇప్పటికే మొండి చేయి చూపిస్తున్నారు. ఒకవైపు మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పి మహాలక్ష్మి పథకం సంబంధించి ఒకవైపు వారికి ఇవ్వట్లేదు. కేవలం ఆర్టీసీ బస్సుల్లో మాత్రం మహిళలకు ఉచిత రవాణా కల్పించి మిగతా వాటికి ఎగనామం పెడుతున్నారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది. ఇప్పటికీ అంశం సంబంధించి ఎప్పటికప్పటికి మహిళలకు సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా జనంలోకి వెళ్ళి ఈ విషయాన్ని జనంలోకి తెలియజేస్తున్నారు. మరోవైపు రైతు ఇష్యూకి సంబంధించి కేటీఆర్ రైతు దీక్షల పేరుతోని ఆయా జిల్లాల వారిగా, నియోజకవర్గాల వారిగా వెళ్ళి ఆ సభల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇటు అనేక ఇష్యూస్ ఎప్పటికప్పుడు అడ్రస్ చేసి జనంలోకి వెళ్తున్నప్పటికీ కూడా ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ నాటికి బీఆర్ఎస్ పార్టీని సస్టైన్ చేయడం, పార్టీకి ఆర్డర్ నిలబెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే కేసీఆర్ తన ఆలోచనని పార్టీ నేతలతో పంచుకొని రానున్న రోజుల్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి విషయంలో కావచ్చు, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయంలో కావచ్చు, బీసీ సెన్సస్ విషయంలో కావచ్చు, పార్టీ ఎలాంటి ముందుకెళ్లాలి, ఇప్పటికే వీటికి సంబంధించి అసెంబ్లీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లో ఉన్నప్పుడే వాటికి సంబంధించి తీర్మానాలు చేసి కేంద్రాన్ని పంపిన విషయం గుర్తు చేస్తూ ఉన్నారు.
దాని విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కొన్ని విషయాల్లో పేచి పెట్టి కూస్తుంది, వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు, కావాలని చెప్పి కాలయాపన చేస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది. అయితే ఈసారి జరగబోయేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారనేది కూడా కొంత చర్చ అయితే ఉంది. తాను ఖచ్చితంగా జనంలోకి వస్తాను, మనం ఇంతకాలం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అని చెప్పేసి వేచి చూడడం దూరంతోనే ఉన్నామే తప్ప మనం త్వరగా జనంలోకి వచ్చి మాట్లాడితే వీళ్ళు అధికార దాహం వీళ్ళకి తీరలేదు అని చెప్పేసి జనం అనుకుంటారనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఇంతకాలం ఆగినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతున్నటువంటి ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తమ అనుకూలంగా మలుచుకోవడం, ఆ వ్యాక్యూమ్లోకి బీజేపీ రాకుండా చూడడమే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీకి చెక్ పట్టి ఖచ్చితంగా ఆ స్పేస్ను, ఆ వ్యాక్యూమ్ అంతా కూడా బీఆర్ఎస్ తమ వైపు మలుచుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ ఇంకా చాలా మంది జనమంతా కూడా కేసీఆర్ సీఎం కావాలని చెప్పి కోరుకుంటున్నారు, ఆ దిశగా పనిచేయాలని చెప్పేసి క్యాడర్ అంతా కూడా భావిస్తున్నారని చెప్పేసి కూడా పదే ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఇటు పార్టీకి సంబంధించిన నిర్మాణం కావచ్చు, ఆ సిల్వర్ జూబ్లీ వేడుకలు, అదేవిధంగా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ ని ఫేస్ చేయడము, పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ తో పాటు ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి జనంలోకి వెళ్లాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభను ఎప్పుడు పెట్టాలి, ఎక్కడ పెట్టాలనేది కూడా ఈ సమావేశం ద్వారా ఒక క్లారిటీ అయితే ఇచ్చే అవకాశం కనబడుతుంది. మురళి, ఎస్, అంటే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందనేటువంటి ప్రచారం జోరుగా కూడా జరిగినటువంటి పరిస్థితి, అది కూడా మనవారే ప్రచారం చేశారనేటువంటి మాట కూడా కేసీఆర్ అనటం జరిగింది. దానికి సంబంధించి ఏమైనా నేతలకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా ఈ సమావేశంలో చేయడం జరిగిందా? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే సమావేశం ప్రారంభమైన దశలోనే కేసీఆర్ పార్టీ క్యాడర్ను ఉద్దేశిస్తూ మన వాళ్ళే ఒక దశలో మన పని అయిపోయిందని చెప్పేసి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తూనే సమావేశాన్ని ప్రారంభించారు. ఆ ప్రారంభిస్తున్న సమయంలోనే పార్టీ ఉన్నటువంటి నేతలకు కొంత ఒక దిశానిర్దేశం చేయడంలో భాగంగానే దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి వెళ్ళిపోయారు. ఆ పార్టీ మారు వెళ్తున్న క్రమంలోనే ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కుదురుకోవడం కష్టం, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరో 10 ఏళ్ల అధికారంలో ఉంటుంది, మరోవైపు బీజేపీ పార్టీ కాచుకొని కూర్చుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు చేస్తున్నట్టు వాదననే బీఆర్ఎస్ పార్టీ సొంతంగా ఉన్నటువంటి నేతలు కొంతమంది పదే మాట్లాడడం పట్ల కేసీఆర్ కొంత అసహనంగా ఉన్నట్టు కనబడుతుంది. ఆ విషయాన్ని ఆ పార్టీ ఒకవైపు సమావేశం స్టార్టింగ్లోనే ఆయన విషయాన్ని గుర్తు చేస్తూనే మాట్లాడిన విషయం అంతా కూడా పార్టీ నేతలు బయటకు చర్చించుకుంటున్నారు. దీంతో కేసీఆర్ కూడా మొదటి నుంచి కూడా కేసీఆర్ ఆచితూచి వ్యవహరించేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో కూడా దాదాపుగా ఎప్పుడు కూడా జనం మూడుకు అనుగుణంగా పనిచేస్తూ పోవాలి తప్ప మనం అనుకున్నట్టు జనం రారు, జనం కోరుకున్నప్పుడు మనం బయటికి వెళ్ళాలి, లేకపోతే జనంలో మన పలచనమైతే కూడా రాజకీయంగా వ్యూహంగా పెట్టుకుని పనిచేస్తూ ఉంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ ఎప్పుడు కూడా పబ్లిక్ మూడు కనంగా, పబ్లిక్ అటెన్షన్ అనుగుణంగా మాత్రమే తన రాజకీయ వ్యూహాలు నడిపేవారు. అప్పుడే భారీ బహిరంగ సభల ద్వారా, వివిధ ఆందోళనల ద్వారా, ఒకవైపు వివిధ సభలు సమావేశాల ద్వారా జనంలోకి వెళ్ళి జనాన్ని మొబిలైజ్ చేసేవారు. ఇప్పుడు జనం మూడు లేనప్పుడు మన జనంలోకి వెళ్ళి మాట్లాడితే పదే మన ఫలితమైతే తప్ప జనం మన వైపు అట్రాక్ట్ కారన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించే ఇంతకాలం కామ్గా ఉన్నట్టుగా పార్టీ కీలక నేతలు చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈ సమావేశం ప్రారంభం సందర్భంగా ఆయన విషయాన్ని ప్రస్తావించినట్టుగా కూడా పార్టీ నేతలు అంటున్నారు. ప్రధానంగా పార్టీలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో పాటు చాలా మంది లోకల్ గా ఉన్నటువంటి నేతలంతా కూడా అధికార పార్టీలోకి వెళ్తే మాకు ఏదో జరుగుతుంది, కేవలం చాలా మంది లోకల్ గా ఉన్న లీడర్స్, బిజినెస్ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం ఆనవాయితీగా మారుతుంది, ఇది కొంత రాజకీయాల బెడదూరంలకు దారితీస్తుంది అనేది కూడా కేసీఆర్ వాదనగా ఉంది. చాలా మంది గతంలో బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఎమ్మెల్యేల చేరికలు ప్రోత్సహించినప్పటికీ కూడా అప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు స్థానిక ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను కూలగొడుతుందనే కారణంతోనే మనం ఇతర పార్టీ నేతల్ని పూర్తిగా చేర్చుకొని ఆ ఎల్పీని మనం విలీనం చేసుకున్నాం తప్ప మనకు వాళ్ళ గత్యంతరం లేక చేయలేదని చెప్పేసి కూడా కేసీఆర్ అంటున్నారు. ఇదే విషయాన్ని పార్టీ నేతలు కూడా పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన వారి విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లి వారిపైన లీగల్ ఫైట్ చేస్తున్నారు. వారి విషయంలో ఖచ్చితంగా వేటు వేయించే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు వరకు వెళ్లి కూడా లీగల్ ఫైట్ చేసి వారి మీద అనర్హత వేటు వేయించే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆ సందర్భంలోనే పార్టీ కాడర్లో కొంత నిరాశ నిస్సక్తలు ఏర్పడి ఆ వెళ్ళిన వారు కూడా అక్కడ సంతృప్తిగా లేరు. వారు కూడా గత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే బాగా ఉండే, మాకు అక్కడ మంచి మర్యాద ఉండే, పార్టీ అధినేత సరిగా చూసుకునేవారు, కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత మా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది, రెండుకి చెడ్డ రేవడిగా మారింది అనేది కూడా పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తిస్తూ ఉన్నారు. పలువురు ఎమ్మెల్యేలు అవసరమైతే వెనక్కి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నామని పాఠంగా చెప్పిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ వస్తున్నారు. అయితే ఆ సందర్భంగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సొంత క్యాడరే పార్టీ పని అయిపోయిందని చెప్పి మాట్లాడిన విషయం పట్లనే కేసీఆర్ కొంత అసహనంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. మురళి, రైట్, అంటే ప్రజా సమస్యల మీద పోరాటానికి సంబంధించి పర్టికులర్గా ఒక తేదీని ఏమైనా ప్రకటించేటువంటి అవకాశం ఉందంటే పదే రైతు బంధుకు సంబంధించి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి ఇతర సంక్షేమ కార్యక్రమాలకి సంబంధించి ఇప్పటి వరకు అమలు చేయకపోవడం దానికి సంబంధించి ఏదైనా ప్రజా సమస్యల మీద పోరాటానికి సంబంధించి ఒక పర్టికులర్ డేట్ని ఏమైనా ఈ సమావేశంలో అనౌన్స్ చేసే అవకాశం ఉందా?
అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రైతు బంధు వైపు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో అది పూర్తి స్థాయిగా అమలు చేయలేదు. మధ్యలో ఒకటి ఎగ్గొట్టారు. దాంతో పాటు రైతుకు సంబంధించిన రుణమాఫీ విషయంలో 2 లక్షల వరకు పూర్తిగా చేస్తామన్నారు. దాన్ని కూడా కొర్రీలు పెట్టి ఇప్పటికీ ఏ గ్రామంలో పూర్తిగా చేయలేదనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. దానికి తోడు ఒకవైపు చాలా మంది ఆ భూముల నిరుపేదలకు 12,000 ఆర్థిక సాయం చేస్తామన్నారు, అది చేయలేదు. చాలా మందికి సంబంధించి ఏదైతే హామీలు అయితే కాంగ్రెస్ పార్టీ పదే గుప్పించిందో వాటి పూర్తిగా అమలు చేయలేక వాళ్ళంతా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం కేవలం హామీల వరకు పరిమితమైంది, వాటిని ఎక్కడ అమలు చేయట్లేదు. ఆర్థిక పరిస్థితి బాగులేదని సాగు చూపి వాటిని ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ పదే జనంలోకి తీసుకెళ్లి వాటిని ఎండగడుతూ ఉన్నారు. ఒకవైపు వివిధ అసెంబ్లీ వేదిక కావచ్చు, మరోవైపు బయట వివిధ సభలు సమావేశాల ద్వారా కూడా పదే మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు సోషల్ ఈక్వేషన్స్ మారుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకవైపు బీజేపీ రాష్ట్రంలో ఒక బీసీ నినాదంతో బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించి కూడా చెక్ పెట్టడం కోసం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి బీసీ సెల్ని యాక్టివేట్ చేయడం, కులగణాలకు సంబంధించిన విషయంలో లోటుపాట్లను ఎత్తి చూపడం, అదేవిధంగా త్వరలో జరగబోయేటువంటి వివిధ లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపే ఒక భారీ బహిరంగ సభను ప్లాన్ చేసి సిల్వర్ జూబ్లీ వేడుకల్ని ఘనంగా నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానాన్ని ప్రజలకు మరికి తీసుకెళ్లడం, 14 ఏళ్ల ఒకవైపు ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల రాజకీయ ఒకవైపు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీగా కొనసాగిన ప్రస్థానం, ఇప్పుడు 7.5 కాలంగా కొనసాగుతున్నటువంటి ఏదైతే ప్రతిపక్ష హోదా ఉందో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దీన్ని కూడా జనంలోకి తీసుకెళ్లి జనం మనల్ని ఇప్పటికే ఇంకా ఇష్టపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి మన మీద 10 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి ఏదైతే కొద్దిపాటి ఎమ్మెల్యేలు చేసినటువంటి కొద్దిమంది ఎమ్మెల్యేలు నేతలు చేసినటువంటి కార్యక్రమాలతోటే కొద్దిమంది పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోనే ఓటు వేసి వారిని గెలిపించారు తప్ప మన మీద పూర్తి వ్యతిరేకత కాదు. చాలా మంది కేసీఆర్ సీఎం కావాలని కోరుకున్నారు తప్ప స్థానిక మా ఎమ్మెల్యేలు సరిగా పనిచేయలేని కారణంగా ఓడించామని చెప్పి చాలా మంది చెప్పిన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం పదే గుర్తు చేస్తూ వస్తుంది. ఖచ్చితంగా తమ ఉన్నటువంటి లోటుపాట్లను సర్ది చేసుకుని గత ప్రభుత్వం జరిగినటువంటి లోటుపాట్లు కావచ్చు, పదే బయటికి రాలేదన్న విషయాన్ని కావచ్చు, చాలా మంది కలవలేకపోయిన విషయం కావచ్చు, ఉద్యమకారులను దూరం చేసుకున్న విషయం కావచ్చు, అనేక విషయాలు లోటుపాట్లను సరి చేసుకుని రానున్న రోజుల్లో మరీ మనం అంతా ముందుకెళ్తే సరిగా పనిచేయగలుగుతామనేది కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగానే సిల్వర్ జూబ్లీ వేడుకలతో పాటు ఒక భారీ బహిరంగ సభను ప్లాన్ చేసుకునే అవకాశం కనబడుతుంది. వచ్చే సెప్టెంబర్, అక్టోబర్లో పార్టీ అధ్యక్ష ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కొనసాగుతూ ఉన్నారు. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనసాగుతున్నారు. అవసరమైతే పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఏమైనా పెంచాల్సిందా, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఏమైనా ప్రాధాన్యత కల్పించాలా, పార్టీలో ఒకవైపు ఇతర పార్టీలో బీజేపీలో కాంగ్రెస్లో జరుగుతున్న ఈక్వేషన్స్ అనుగుణంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీలో కూడా తమ నిర్మాణంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలనే విషయాన్ని కూడా చర్చించే అవకాశం కనబడుతుంది. ఈ సమావేశం ద్వారా ఖచ్చితంగా కేసీఆర్ కొన్ని కీలక విషయాలు అయితే బయటికి వెల్లడించి రానున్న రోజుల్లో పార్టీ క్యాడర్ ఏ విధంగా వ్యవహరించాలి, ఎలాంటి విషయంతో బయటికి వెళ్లాలనే విషయం సంబంధించి కూడా ఒక స్పష్టతను ఇచ్చే అవకాశం కనబడుతుంది.